హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని, బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్. ఈరోజైతే ఈ వీడియోలో నేను సండే రోజు చేసుకున్న పనులన్నిటిని షేర్ చేసుకుంటా. నేను నెక్స్ట్ 1 వీక్ ఎలా ప్లాన్ చేసుకున్నాననే విషయం అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో, ఇక్కడైతే మీరు చూస్తున్నారు గదా! ముందుగా మనం మార్నింగ్ లేసామంటే మనకు కావాల్సింది టిఫిన్. సో, టిఫిన్‌కి ఏం గావాలి? ఇడ్లీ పిండి, దోస పిండి లేతే ఏదైనా మనకు కావాల్సినయి. సో, నేనైతే వీక్ స్టార్టింగ్ నుంచి ఒక 4, 5 డేస్ వరకి ఇవే వస్తాయండి నాకైతే. అందుకని ఇడ్లీ పిండి ప్లస్ దోస పిండి అయితే సాటర్‌డే నైట్ నానబోసేసి సండే మార్నింగ్ లేవంగానే పిండి పట్టేసాననమాట. సో, సాటర్‌డే కొంచెం బయటికి వెళ్ళాను. సో, అందుకని నాకైతే కుదరలేదు. ఇంకా వేసిన పప్పు వచ్చేసరికి నాకు మార్నింగ్ చట్నీస్‌లోకి కావాలి కదండీ ఎవరికైనా గూడా. సో, మార్నింగ్ అంటే కొంచెం టైం పట్టిద్ది మనం ఇయన్నీ వేయించుకోవాలంటే. అందుకని చెప్పేసి నేనైతే దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఒక హాఫ్ కేజీ దాకా ఉంటాయి. ఇవైతే హాఫ్ కేజీ దాకా ఉంటాయి. ఇవన్నీ వేయించుకొని పెట్టాను. ఈ హాఫ్ కేజీ తింటారా 1 వీక్‌కే అంటే కొంచెం మా ఇంట్లో ఏంటంటే విడిగా కూడా తినేస్తూ ఉంటారనమాట. ఇష్టం ఏమి స్నాక్స్ లేవనుకున్నప్పుడు ఇట్లా తీసుకొని తింటూ ఉంటారు. ఎక్కువ తింటారని చెప్పేసి అయితే నేను ఇంకా ఈ విధంగా అయితే ఒక హాఫ్ కేజీ దాకా ఇలా వేయించి పెట్టేసుకుంటాను. ఇంకా పొట్టు వచ్చేసరికి నేను కంప్లీట్గా తీయనండి. యాక్చువల్గా అయితే నాకు కంప్లీట్గా తీయటం ఇష్టం ఉండదు. ఇంకా అసలు అట్లాగే ఉంచుదాం అనుకుంటాను. కానీ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట. ఎందుకు అలా తీయకుండా ఉంచుతావు అని అంటారు. అందుకని నేను వాళ్ళ కోసం సగం నా కోసం సగం అన్నట్టుగా ఇలా హాఫ్ అండ్ హాఫ్లో సగం తీసి సగం తీయకుండా ఇట్లా ఉంచేస్తాను అనమాట. యాక్చువల్గా పొట్టుతో తింటేనే మంచిదని చెప్తారు కదా పెద్దవాళ్ళు అయితే. ఇంకా షూస్ అనమాట. ఇంకా మనకి వారానికి మొత్తం షూస్ కావాలి కాబట్టి మా బాబుకి మొత్తం 3 టైప్స్ ఆఫ్ షూస్ ఉంటాయి. వైట్ ఒకటి, బ్లాక్ ఒకటి, ఒకటి గ్రే ఒకటి. ఈ మధ్య కొంచెం ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ షూస్ గ్రే అయితే వాడుతున్నాడు. అందుకని అవి కూడా 3 కూడా వాష్ చేసి పెట్టుకుంటే ఇంక 1 వీక్ వరకి నాకు మళ్ళీ ఎదురు చూడాల్సిన పని అయితే ఉండదు. ఇంకా వారానికి ఒకసారి ఎవరివైనా వెజిటబుల్స్ తెచ్చుకుంటాం కదండీ! కొంతమంది అయితే ఫ్రెష్‌గా ఎప్పటికప్పుడు తెచ్చుకుంటారు. సో, నాకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి నేనైతే వీక్లీ వన్స్ తెచ్చుకుంటాను. ఐ మీన్ నేనంటే నేను కాదులెండి. మా హస్బెండ్ తీసుకొనొస్తారు. ఇంతకుముందయితే సాటర్‌డేస్ రోజు తెచ్చి పెట్టేదాన్ని. ఇప్పుడైతే సండే మార్నింగ్ వెళ్ళేసి తీసుకొస్తారనమాట. ఇంకా ఇంట్లో కొంచెం ఆ పిండి అన్నీ వేసేసుకొని కొంచెం అవన్నీ పక్కన పెట్టేసుకొని బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత అయితే వంట చేసుకుంటా కూరగాయలైతే సర్దేసుకుంటున్నాను. కూరగాయలు సర్దేటప్పుడు కూడా నేను కొన్ని కొన్ని ముందే అరేంజ్ చేసి పెట్టుకుంటే బావుంటది అన్నదైతే నా ఉద్దేశం. ఎందుకంటే మార్నింగ్ ఇంకా సండే ఒక్కరోజు అయిపోయింది అంటే ఇంకా మండే నుంచి ఉరుకులు పరుగులే అని చెప్పొచ్చు మార్నింగ్ టైంలో అయితే. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే కొంచెం ప్రశాంతంగా ఉంటది కానియండి, ఇంకా మార్నింగ్ వాళ్ళు ఉన్నంత సేపు వాళ్ళని రెడీ చేయటం, వంట చేయటం, టిఫిన్ పెట్టడం, సో, ఇవన్నీ మనకుంటాయి కాబట్టి, సో, నేనైతే కొన్ని అయితే ఇలాగైతే ముందే చేసి పెట్టేసుకుంటున్నాను. సండే ఎవరైనా కొంచెం తప్పదనమాట ఈ పనులైతే. రోజువారీ పనులు తక్కువే ఉంటాయి కాబట్టి నేను కొన్ని పనులు సాటర్‌డే రోజు పోస్ట్‌పోన్ చేసుకుంటా కాబట్టి సండే రోజు ఈ పనులైతే చేసేసుకుంటాను. ఇంకా వీక్లీ వన్స్ అయితే ఈ వెజిటబుల్ బాక్స్ ఉంటది కదా! ఆ వెజిటబుల్ బాక్స్ అంతా క్లీన్ చేసేసి కాసేపు ఎండలో డ్రై చేస్తాను. డ్రై చేసి ఇంకా వెజిటబుల్స్ అన్నిటిని కూడా కవర్‌లో పెట్టేసుకుంటాను. ఒక్కోసారి బాక్సెస్ అవైలబిలిటీ ఉంటే బాక్స్‌లో పెడతాను. వెజిటబుల్స్ తీసుకురాగానే ముందు ఫ్రెష్ వెజిటబుల్స్ అన్నీ లోపల పెట్టి ఒక 2, 3 రోజులు మనకి స్టోర్ అయ్యి ఉంటాయి, బావుంటాయి. తర్వాత కూడా వండుకుంటే అనుకున్నయి మాత్రం పక్కన పెట్టేసి, కొంచెం కొన్ని పాడైపోయే కూరగాయలు ఉంటాయి కదా! అవి మాత్రం ముందే వండేస్తాను. ఆ తర్వాత లాస్ట్ వీక్‌లో ఏవైతే మనకి కూరగాయలు మిగిలిపోయినాయో అవి కూడా ముందే వండేస్తాననమాట. ముందు అవి సేల్ చేసేసి, ఆ తర్వాత మిగతా కూరగాయలైతే గనక నేను వంటకి ప్రిపేర్ చేసుకుంటాను. సో, మనకి ఏవైతే ముందు రోజులు కావాలో అనేవైతే ముందు పైన పెట్టేసుకొని, కొంచెం వీకెండ్‌లో వండుదాం అనుకున్నయయితే గనక అన్నీ గూడా వెజిటబుల్స్ అయితే కింద పెట్టేస్తాను. మనందరూ చేసే పనే యాక్చువల్‌గా ఇది గూడా. ఆనియన్స్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదంటారు గాబట్టి, ఆనియన్స్ తర్వాత గార్లిక్ ఉంటది గదా! వెల్లుల్లి. ఆ రెండిటిని ఒకే దగ్గర సెపరేట్‌గా ఇట్లా చిన్న బాక్స్‌లో పెట్టేసేసి, ఆ రెండిటిని కలిపి ఒక బాక్స్‌లో ఆ బాస్కెట్‌లో పెట్టేసి క్లోజ్ చేస్తాననమాట. ఇంకిక్కడైతే వెజిటబుల్స్ అన్నీ సెపరేషన్ చేశాను. ఇంకివి కొంచెం వీటితో వర్క్ ఉంటది కదా మనకి. అందుకని చెప్పి వీటినైతే సెపరేట్ చేశాను. ఇక్కడ బీన్స్, క్యారెట్ వచ్చేసరికి లాస్ట్ వీక్ అనమాట. లాస్ట్ వీక్ ఈరోజు వండాలని చెప్పేసి అంటే మండే రోజు వండాలని చెప్పేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత గ్రీన్ లీవ్స్, చిల్లీసు అవన్నీ గూడా కందికాయలు అన్నీ సెపరేట్ పెట్టేశాను. సో, ఇవి మార్నింగ్ యేసుకున్న పిండి ఉంది గదండీ! ఇడ్లీ పిండి, దోస పిండి వీటినైతే ఇంక అప్పటికి ఈవినింగ్ వరకు ఉంచేసి ఈవినింగ్ ఇంకా మనకి పులిసిపోతది కదా! మళ్ళీ నైట్ అంతా ఉంచితేని అవన్నిటిని గూడా లోపల పెట్టేశాను. అవన్నీ లోపల పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ అయితే కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఒలుచుకొని ఇట్లా టిష్యూలో పెట్టుకొని ఒక ప్లాస్టిక్ బాక్స్‌లో గానీ, లేదంటే గాజు బాక్స్‌లో గానీ స్టోర్ చేసుకుంటే మనకి 1 వీక్ పాటు వస్తుంది కదా! సో, ఇదైతే నేను ఇంకా నాకు బాక్సులు ఖాళీ లేవని చెప్పేసి ఇలా గ్లాస్ జార్‌లో స్టోర్ చేసి పుదీనా
గిన్నెను పెట్టినాను. ఒక టిష్యూ పేపర్ చుట్టేసేసి కరివేపాకు ఒక బాక్సు, కొత్తిమీర ఒక బాక్సు ఇలా అయితే స్టోర్ చేసి పెట్టేసుకున్నానమాట. టిష్యూ పెట్టుకుంటే మనకి దాంట్లో ఉండే వాటర్ అంతా ఒక్కోసారి మనం ఫ్రిడ్జ్‌లో పెట్టినప్పుడు వాటర్ వస్తుంది కదా ఫ్రిడ్జ్‌లోకి. సో, ఆ బాక్స్‌లో ఉన్న వాటర్ అంతా ఆ టిష్యూస్ అబ్జర్వ్ చేయడం వల్ల మనకి 1 వీక్ అయితే షూర్‌గా వస్తదండి. వెజిటబుల్స్ అయితే ఐ మీన్ సారీ కరివేపాకు, కొత్తిమీర అయితే కరివేపాకు మాత్రం 2 వీక్స్ అయినా వస్తది గానీ, కొత్తిమీర మాత్రం 1 వీక్ కంటే ఎక్కువ రోజులైతే రాదు. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా పాడైపోతుందనమాట. సో, ఇవంతా అయిపోయిన తర్వాత ఇంక ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అవ్వంగానే పెందలాడే ఇంకా కందికాయలు తీసుకొచ్చారు. కందికాయలు తీసుకొస్తే ఇవన్నిటిని బాయిల్ చేశాను స్నాక్స్ కింద తింటారని చెప్పేసి. ఈ మధ్య మనం ఎక్కువ ఫాస్ట్ ఫుడ్సే తింటుంటాం కదా చాలామంది కూడా. కానీ మేమేంటంటే ఎక్కువ సీజనల్ ఫ్రూట్స్ సీజనల్‌గా మనకు దొరికేవి ఉంటాయి కదా! కందికాయలు, చెనక్కాయలు లేదంటే గనుసుగడ్డలు. సో, ఇవన్నీ కూడా నేను ఈవినింగ్ స్నాక్స్ చేస్తా ఉంటాననమాట. సో, బాబీ తింటాడని చాలామంది డౌటొస్తది. సో, వీటితో పాటు ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ కానీ అట్లా ఇస్తాను. ఎందుకంటే కొంచెం జంక్ ఇచ్చి ఇలాంటివి ఇచ్చేస్తే గనక పిల్లలైతే ఖచ్చితంగా తింటారు. లేదు మొత్తం అయ్యే తినమంటే కొంచెం పేచి పెట్టే పిల్లలుంటారు కాబట్టి. సో, ఇదైతే స్నాక్స్ అయిపోయింది. ఇంక వాటన్నిటిని కూడా కరివేపాకు వాటినన్నిటిని కూడా నేనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్‌కి నాకు వాటర్ బాటిల్స్ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటే గనక సండే రోజు ఇంక నెక్స్ట్ 1 వీక్ వరకు నేను ఇంకా జస్ట్ వాటర్ వాష్ చేస్తాననమాట. ఇప్పుడైతే మాత్రం హాట్ వాటర్‌తో వాష్ చేస్తాను. ఒకప్పుడు నాకు తెలియక యాక్చువల్‌గా వీటిని సర్ఫేసి క్లీన్ చేసేదానండి. ఒక 2 డేస్ వరకు సర్ఫ్ వాసన వస్తా ఉండేదనమాట. సో, ఆ తర్వాత నేర్చుకున్నాను అనమాట. సర్ఫ్‌తో క్లీన్ చేయకూడదు. వేడి నీళ్ళు, దాంట్లో కొంచెం సాల్టు, ఆ తర్వాత నిమ్మకాయ పిండుకొని క్లీన్ చేయాలని తెలుసుకున్నాను. అందుకని చెప్పేసి అప్పటినుంచైతే ఈ విధంగా అయితే వేడి నీళ్ళు, ఆ తర్వాత నిమ్మకాయ, సాల్ట్‌తో అయితే క్లీన్ చేస్తాను. బేకింగ్ సోడాతో కూడా క్లీన్ చేసుకుంటా అంటారు. మళ్ళీ బేకింగ్ సోడా ఎందుకులే అని చెప్పేసి నేనైతే ఈ రెండిట్లోనే ఇంకా క్లీన్ చేస్తాననమాట. కొంచెం సేపు అంటే కొంచెం గోరువెచ్చని మరీ చల్లటి నీళ్ళు కాకుండా, మరీ వేడి వేడి కాచే నీళ్ళు కాకుండా కొంచెం గోరువెచ్చని నీళ్ళుతో పెట్టేసేసి ఈ విధంగా వాటర్ బాటిల్‌లో పోసి ఒక 5-10 మినిట్స్ అలా ఉంచేస్తాను. ఆ తర్వాత బాటిల్స్‌ని కొంచెం షేక్ చేసి మనం బాటిల్స్ వాడుకునే సారీ క్లీన్ చేసుకునే బ్రషెస్ ఉంటాయి కదా! సో, వాటన్నిటిని కూడా ముందైతే క్లీన్ నేను చేసి ఈ చూపించిన వీడియోలో విధంగా అయితే బోర్లింగ్ అన్నీ చేసేసి దేనికో సెపరేట్ పెట్టేస్తాను. పెట్టేసుకున్నాను గదా! ఇక్కడైతే మిర్చీస్ అయితే అన్ని తొక్కలో అదే తొక్కలంటున్నా ఐ మీన్ తొడియాలు ఒలిచిపెట్టేసాననమాట. ఎందుకు పెట్టానంటే దీనివల్ల 2 బెనిఫిట్స్ ఉన్నాయి. మార్నింగ్ టైంలో మనం గబగబా ఒలుచుకొని ఆ కూరల్లో వేసే టైం కంటే కూడా కొంచెం టైం సేవ్ అయిద్దని నా ఉద్దేశం అనమాట. చక్కగా వీటిని డైరెక్ట్‌గా వాటర్‌లో వేసేసి వాష్ చేసేసుకొని మనం డైరెక్ట్‌గా చేసుకోవచ్చు కాబట్టి ఇట్లా ఒలిచిపెట్టుకుంటాను. ఇంకొకటి ఏంటంటే మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేటప్పుడు ఈ విధంగా మనం తొడియాలు తీసేసి పెట్టుకుంటే గనక ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయంట. అందుకనైతే నేను పచ్చిమిరపకాయలకైతే తొడియాలు తీసేసి అయితే ఇట్లా స్టోర్ చేసుకుంటాను. ఈసారి అయితే నా దగ్గర బాటిల్స్ ఏమీ ఖాళీ లేవు. ఈ విధంగా అయితే నేను ఫ్రిడ్జ్ కవర్లోనే ఇలా స్టోర్ చేసి పెట్టినాను. చెప్పాను కదా బాక్స్లో అయితే ఏమీ ఖాళీ లేవని చెప్పేసి. సో, ఇంకైతే ఈ వారంలో నేను చేసుకునే పనుల్లో ఏమైందంటే ఈసారి అయితే ఈ వీక్ అయితే కారం అయిపోయిందనమాట. ఒక్కసారి ఈ బాటిల్ నిండా పోసుకొని పెట్టుకుంటే నాకు ఆల్మోస్ట్ 10 డేస్ 15 డేస్ దాకా వస్తుంది డైలీ యూజ్ చేసినా కూడా నాకు 10-15 డేస్ వస్తుంది. సో, ఇంకైతే కారం అయిపోయిందని చెప్పేసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు పోసుకొని పెట్టుకుంటే కనుక మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్ దాకా నాకు మళ్ళీ దాన్ని రీఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అందుకని ఈ సండే రోజు ఈ పనులన్నీ కూడా చేసుకొని పెట్టుకుంటే నాకు మండే రోజు చేసుకునే పని కొంచెం సులువవుతుందన్నమాట. మండే రోజు హడావుడి పడకుండా అయ్యో డబ్బాలో కారం లేదే అని చెప్పి డబ్బా ఫ్రిడ్జ్లో కానీ లేదంటే బాటిల్ కానీ తీసి చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ టైము పిల్లలకి బాక్స్ పెట్టే టైంలో ఎంత హడావుడి ఉంటుందో అనేది ఆ ఒక్క మదర్కి మాత్రమే తెలుస్తుంది. మనం ఎన్ని పనులు చేసి పెట్టుకున్నా కూడా ఒకసారి పిల్లలు డిలే వల్ల కానీ పిల్లలు చేసే చిన్న పనులు అంటే వాళ్ళు ఒక్కోసారి మనం వాళ్ళకి హెల్ప్ చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ కూడా మార్నింగ్ టైంలో ఉంటాయి కాబట్టి కొంచెం హడావుడిగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అయితే నేనైతే కొన్ని పనులు అయితే ముందు చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ మరీ హడావుడి పడకుండా ఉరుకుల పరుగుల మీద లేకుండా ఉంటుందని చెప్పేసి ఏవైతే కొన్ని మనకి ఇంపార్టెంట్ థింగ్స్ అయితే కొన్ని అయిపోయి ఉంటాయి కదా మనకి ఇంట్లో అయితే అలాంటివన్నీ అయితే నేనైతే ఇట్లా అయితే అడ్జస్ట్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో, ఈ వారంలో నేను చేసుకున్న నెక్స్ట్ వారానికి సరిపడే పనుల్లో కారం కూడా ఇట్లాగా ఫిల్ చేసి పెట్టుకుంటే మళ్ళీ నాకు 1 వీక్ దాకా అయితే ఇంకా ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఇంకా ఈ వారం సరిపడే చేసే పనుల్లో నెక్స్ట్ 1 వీక్ వరకు నేను ఎదురు చూడలేకుండా ఉండాల్సిన అవసరం లేని పనుల్లో అయితే ఇది కూడా ఒకటని చెప్తానండి. ఎందుకంటే ఈ వీక్ అన్నీ మనకి పోపుల డబ్బాలో ఏవైతే ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా అయిపోయినాయి అనమాట. సో, అందుకని చెప్పేసి మళ్ళీ దాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని అన్ని బౌల్స్ అన్నీ తీసేసి చక్కగా నీట్గా క్లీన్ చేసేసి పెట్టుకున్నా. సో, ఇప్పుడు ఫిల్ చేసి పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ దాకా అయితే మళ్ళీ అసలు రీఫిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చేయకపోతే ఏమైద్దో మన అందరికీ తెలిసిందే. ఒకసారి పోపు వేసేటప్పుడు కూరలో మళ్ళీ ఆవాల కోసం ఒకసారి, జీలకర్ర కోసం ఒకసారి, పప్పు కోసం ఒకసారి,
మినపప్పు కోసం ఒకసారి ఇన్నిసార్లు మనం తిరగాలి కదా. సో అందుకని చెప్పేసి నేను ఇవి కూడా ఒక్కసారి సండే రోజు కొంచెం ఫ్రీగానే ఉంటానని చెప్పే కదా, ఎక్స్ట్రా వర్క్స్ అన్ని ముందు రోజే కంప్లీట్ చేసుకుంటున్నాను కాబట్టి. సో ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ కనుక మనం సండే చేసి పెట్టుకుంటే మండే రోజు మార్నింగ్ కానీ ఆ వీక్ అంతా కానీ ప్రశాంతంగా అయితే పని చేసుకోవచ్చు. నాకైతే మొత్తం ఎవరికైనా 6 to 7 బాక్సెస్ ఉంటాయి కదా, నేనైతే ఒక్కొక్క దాంట్లో 2 ఐటమ్స్ పోసుకో. కంపారిటివ్గా జీలకర్ర మిగతా వాటికంటే తక్కువ వాడతామేమో అనిపిస్తుంది నాకైతే. అందుకని రెండిట్లో మినప్పప్పు, రెండిట్లో శనగపప్పు, ఒకదానిలో జీలకర్ర, రెండిట్లో అయితే ఆవాలు పోసి పెడతాను నేను. ఇంక ఇక్కడైతే మొత్తం ఫిల్ చేసుకొని పెట్టేశానండి. ఇంకా మళ్ళీ వీడియో దీనికి కూడా ఎందుకు అన్నట్టుగా మొత్తం ఫిల్ చేసుకొని ఈసారి అయితే చూపించేస్తున్నాను మీకైతే. సో ఈ విధంగా అయితే పెట్టాను. కొంతమంది అయితే ఎండుమిర్చి కూడా పెట్టుకుంటారు. నాకేంటంటే ఎండుమిర్చి ఇక్కడ పెడతాను, నాకు ఎందుకు కొంచెం ఒకసారి మెత్తగా అయిపోయినట్టు అనిపిస్తే ఎండుమిర్చి. అందుకని నేనైతే ఎప్పటికప్పుడే ఎండుమిర్చిని కట్ చేసుకొని క్లీన్ చేశాను అంటున్నాను. కట్ చేసుకొని అయితే నేను లోపల తీసుకొచ్చిన వెజిటేబుల్స్లో అయితే అన్నీ అట్లా సర్దేసుకున్నానండి. ఇంకా ఇక్కడైతే అల్లం ఉంది కదా, అల్లాన్ని అయితే ఏం చేస్తానంటే వాటర్లో వేసేసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుంటా ఫస్ట్ అయితే నేను. ఆ తర్వాత నెక్స్ట్ కావాల్సినంత మటుకే తీసుకొని మిగతా అన్నిటిని అయితే నేను కట్ చేయట్లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడైతే కొన్ని మొక్కలను అయితే కట్ చేశాను. డైలీ టీ తాగేటప్పుడు కానీ, లేదంటే గ్రీన్ టీలో కానీ, లేదంటే మనకి ఏదైనా అవసరం అవుతుంది కదా కిచెన్లో ఇలా యూజ్ చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఈజీగా ఉంటుందని మాత్రం కొన్ని పీసెస్ మాత్రమే ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటాను. మిగతావన్నీ మాత్రం ఇలా పెట్టేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఒక్కోసారి ఇలాగా పెట్టేసినప్పుడు ఎక్కువ రోజులు అలాగే ఫ్రిడ్జ్లో ఉంటే ఒక్కసారి బాటిల్ అంతా కూడా పాచిపోయినట్టు అయిపోతుంది. అందుకని చెప్పేసి నేనైతే ఈసారి అయితే ఇట్లా ట్రై చేస్తాను అనమాట. సో ఇంకైతే ఒక గ్లాస్ జార్ తీసుకొని దాన్ని అయితే నీట్గా కడిగి పెట్టేసుకున్నాను. కడిగేసేసి చక్కగా ఆరబెట్టేసుకున్నాను. ఇప్పుడైతే దీంట్లో అయితే ఈ విధంగా అయితే అల్లం ముక్కలు వేసేసి ఒక 1 వీక్ సరిపడేట్టుగా నేనైతే స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా అందరికీ తెలిసినేనండి. కాకపోతే ఏంటంటే ఒక్కోసారి మనం ఏంటంటే బద్దకిచ్చేస్తామంట, కొన్ని పనులు చేయడానికి మనం బద్దకిస్తూ ఉంటాం కదా. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కొన్ని పనులు అనేవి చాలా ఈజీగా అయిపోతాయి అనమాట. సో అలానే అయితే ఇలా స్టోర్ చేసుకున్నాను. ఐరన్ చేసి పెట్టేశాను. 3 డేస్కి యూనిఫామ్స్ ఉంటాయి కాబట్టి 3 డేస్ వరకు అయితే కంప్లీట్ చేసి పెట్టాను. అదైతే మీకు వీడియో చూపించట్లేదు ఎందుకంటే అవి లోపల పెట్టేశాను అనమాట. ఇక్కడ వచ్చేసరికి నా బట్టలు ఒక 1 వీక్ సరిపడా అయితే బట్టలు అయితే ఐరన్ చేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఇవే వేసుకుంటావా కంపల్సరీగా అంటే ఏమోనండి చెప్పలేను. ఎందుకంటే ఒకసారి వేసుకోవచ్చు, ఒకసారి వేసుకొని పోనవచ్చు అనమాట. కానీ ఎప్పుడన్నా ఇవి వేసుకోవాలి అనుకుంటే మాట ఎమ్మటే హ్యాండ్ పిక్గా చేసుకోవచ్చు కాబట్టి నేను అందుకనైతే ఈసారి అయితే 1 వీక్ బట్టలు ఇవైతే సాటర్డేనే ఐరన్ చేసి పెట్టేసుకున్నాను. సో మనకి ఖాళీగా ఉన్నప్పుడు పని చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది కదా. మళ్ళీ టైం లేనప్పుడు అయ్యో నాకు టైం సరిపోలేదు అనుకునే కంటే టైం ఉన్నప్పుడు టైం సేవ్ చేసుకుంటా కొంచెం మన వర్క్ని కంప్లీట్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా అయితే బట్టలు కూడా ఐరన్ చేసి పెట్టేశాను. సో ఇంకైతే వీక్ ప్లాన్ అయిపోయింది కదా, అందుకని మంత్లీ ప్లాన్ కోసం అయితే డిమార్ట్కి వెళ్తున్నాను. సో అర్థమై ఉంటుంది మంత్లీ ప్లానింగ్ అంటే ఏంటంటే మన గ్రాసరీస్ తెచ్చుకుందాం అని చెప్పేసి అయితే ఇంకా మార్నింగ్ వర్క్స్ అన్నీ అయిపోయినాయి. ఈవినింగ్ కల్లా అన్నీ కంప్లీట్ చేసేసి చక్కగా స్నాక్స్ తినేసేసి నేనైతే డిమార్ట్కి వెళ్తున్నాను అనమాట. నెక్స్ట్ మంత్ అంతా గ్రాసరీస్ అయితే అసలు లేవన్నమాట. గ్రాసరీస్ కోసం అయితే వెళ్తున్నాను. సో ఈరోజు వీడియో అయితే ఇదండి. అందరికి నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.